హైదరాబాద్ కోకాపేటలో ఒక పెద్ద భవనముంది. చూడ్డానికి చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. కాని దానికో పెద్ద కథ ఉంది. విద్యార్థుల కోసం కట్టి గొప్పగా ప్రారంభించిన ఈ భవనం ఇప్పుడు తాళం వేసి ఖాళీగా పడుంది. ఎందుకిలా? ఈ హామీ ఎందుకు నిలబడలేదు? అసలు కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. అవును, ఇదే అసలు పాయింట్. ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో నగరానికి వచ్చే వేలాది మంది విద్యార్థులకు ఆసరాగా నిలవాల్సిన ఈ నిర్మాణం ఎందుకిలా మూలనపడింది? అసలు తెరవెనకేం జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం ఈ భవనం అసలు ఎందుకు కట్టారో తెలుసుకోవాలి. దీని వెనుక ఒక మంచి ఆశయం ఉంది. దీని పూర్తి పేరు దొడ్డి కుమురయ్య కురుమ ఆత్మగౌరవ భవనం. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి దీని ప్రారంభించారు. దీని వెనుకున్న లక్ష్యం చాలా గొప్పది. అదేంటంటే చదువుకోవడానికి హైదరాబాదొచ్చే పేద విద్యార్థులకు ఫ్రీగా, సేఫ్గా ఉండేందుకు ఒక చోటు కల్పించడం. మరి ఇంత పెద్ద బిల్డింగ్ ఎవరికోసం కట్టారు? వాళ్ల అవసరం నిజంగా అంత పెద్దదా? ఆ విషయం అర్థమైతేనే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సమస్య ఎంత సీరియసో మనకర్థమవుతుంది. ఈ హాస్టల్ ముఖ్యంగా కురువ వర్గాల విద్యార్థుల కోసం కట్టారు. వీళ్లు మన రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద వెనుకబడిన వర్గాల్లో ఒకరు. చాలామంది కుటుంబాలు పల్లెటూళ్లల్లో గొర్రెల పెంపకం, వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంటారు. చూడండి, షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం అనే సంస్థ వాళ్ల లెటర్లో ఎంత క్లియర్గా చెప్పిందో. పేదరికం వల్ల వాళ్ల హాస్టల్ ఫీజులు, భోజనం ఖర్చులు కూడా కట్టుకోలేకపోతున్నారు అని. అంటే వాళ్ల చదువుకి, పేదరికానికి మధ్య ఇదొక పెద్ద అడ్డుగోడలా మారిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి, పల్లెటూరు నుంచి ఎన్నో కలలతో హైదరాబాద్ వచ్చిన ఒక స్టూడెంట్ పరిస్థితి ఏంటి? ఉండటానికి మంచి రూమ్ దొరకదు. దొరికినా రేట్లు ఆకాశంలో ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకైతే సేఫ్టీ అనేది పెద్ద ప్రశ్న. ఇవన్నీ వాళ్ల చదువు మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో కదా. సరే, ఇంత అవసరం ఉంది కదా, మరి బిల్డింగ్ ఎందుకు ఖాళీగా ఉంది? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ భవనం మేనేజ్మెంట్ ఎలా జరగాలనే దానిపై ప్రభుత్వ ప్లాన్ ఒకటి ఉంటే, ఇప్పుడు జరుగుతున్నది ఇంకొకటి. ఈ రెండింటి మధ్య తేడానే ఈ మొత్తం వివాదానికి అసలు కారణం. ఈ స్లైడ్ చాలా ముఖ్యం. ఇక్కడ అసలు ఏం జరగాలో, ఏం జరిగిందో క్లియర్గా ఉంది. చూడండి, ప్రభుత్వ మెమో ప్రకారం ఈ బిల్డింగ్ను అన్ని కురుమ సంఘాలు కలిసి ఏర్పాటు చేసే ఒక కామన్ ట్రస్ట్కు ఇవ్వాలి. అంటే అందరి భాగస్వామ్యం ఉండాలి. కాని రియాలిటీలో ఏం చేశారు? మేనేజ్మెంట్ను అలా అందరికీ ఇవ్వకుండా కేవలం ఒకే ఒక పాత ట్రస్ట్, ఆ ట్రస్ట్ చైర్మన్కి తాత్కాలికంగా ఇచ్చేశారు. అంటే ఒక వ్యవస్థ చేతిలో ఉండాల్సింది ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ప్రభుత్వ ఉద్దేశానికి పూర్తిగా వ్యతిరేకం. ఓకే, ఇప్పుడు మరిన్ని ఆధారాలు చూద్దాం. అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు మొత్తం కథ స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. 2021లో ప్రభుత్వం ఒక కామన్ ట్రస్ట్ ఉండాలని మెమో ఇచ్చింది. బానే ఉంది. 2024లో బిల్డింగ్ ఓపెన్ అయింది. కాని ఆ తర్వాత కామన్ ట్రస్ట్ ప్లాన్ పక్కకెళ్ళిపోయింది. 2025లో ఆర్టీఐ ఫైల్ చేసి తెలిసిందేంటంటే ఈ ఆస్తి ప్రభుత్వానదే, ఎవ్వరి సొంతం కాదు అని. ఇక ఫైనల్గా 2026లో షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం రంగంలోకి దిగి ఈ అన్యాయాన్ని సరిచేయమని ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా కీలకమైన సాక్ష్యం గురించి మాట్లాడుకుందాం. ఇది సమాచార హక్కు చట్టం ద్వారా బయటకొచ్చిన నిజం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఈ భవనం ఏ ఒక్కరి ప్రైవేట్ ఆస్తి కాదు. ఆగస్టు 2025 ఆర్టీఐ రిప్లై ప్రకారం దీని పూర్తి ఓనర్షిప్ ప్రభుత్వానిదే. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రజల ఆస్తి. దీన్ని ఎవరైనా తమ కంట్రోల్లో పెట్టుకోవడం చట్టప్రకారం తప్పు. ఇప్పుడు ఇంకో కాంట్రవర్సీ ఏంటో చూద్దాం. ఇది ఫండ్స్ ఇంకా ల్యాండ్ అలొకేషన్కి సంబంధించింది. ఇప్పుడు తాత్కాలికంగా మేనేజ్మెంట్ చూస్తున్న చైర్మన్ ఏమంటున్నారంటే, తమకు మొదట 10 ఎకరాల భూమి 10 కోట్ల రూపాయలిస్తామని ప్రామిస్ చేసి తర్వాత తగ్గించారని ఒక లెటర్లో రాశారు. అయితే షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం ఏమంటోందంటే, ఈ మాటకు అఫీషియల్ ప్రూఫ్ ఏది, రికార్డ్స్ చూపించండి అని అడుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో చాలా తేడాలు కనపడుతున్నాయి. సరే, ఇన్ని సమస్యలున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించవచ్చో ఇప్పుడు చూద్దాం. షెపర్డ్ ఇంటెలెక్చువల్ ఫోరం 2 చాలా క్లియర్ సొల్యూషన్స్ ఇచ్చింది. నంబర్ 1, వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే 2026-27 నుంచే ఈ హాస్టల్ను అన్ని సౌకర్యాలతో వెంటనే స్టూడెంట్స్కి ఓపెన్ చెయ్యాలి. నంబర్ 2, ఇది చాలా ముఖ్యం, గవర్నమెంట్ ఒరిజినల్ ప్లాన్ని అమలు చేయాలి. అంటే మేనేజ్మెంట్ను ఒక వ్యక్తి చేతిలోంచి తీసి
అన్ని సంఘాలతో కూడిన ఒక కామన్ ట్రస్ట్కు అప్పగించాలి. ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ భవనం ఇప్పుడిలా అడ్మినిస్ట్రేషన్ గొడవల్లో చిక్కుకుపోయింది. కాని దీనిపై ఆధారపడి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుంది. అందుకే చివరిగా మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. ఉన్నత చదువులు చదవాలనే ఆశతో ఎదురుచూస్తున్న ఆ వేలాది మంది విద్యార్థుల కోసం ప్రభుత్వమిచ్చిన ఈ హామీ ఎప్పటికైనా నెరవేరుతుందా, లేక ఇది కూడా కాగితాలకే పరిమితమైపోతుందా?